గడప దాటకుండా కుర్చీలో నుంచి కదలకుండా చేసే రాజకీయాలకు తెలంగాణ బీజేపీ ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? కార్యకర్తలతో మీటింగులు, నేతలతో సమావేశాలు చాలంటూ నేరుగా జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయిందా? పాదయాత్రన, బస్సు యాత్రన? కమలనాథుల మదిలో అసలు స్కెచ్ ఏంటి? పల్లె నుంచి పట్నం దాకా ప్రజల మధ్య ఉండేలా కాషాయ దళం కొత్త యాక్షన్ ప్లాన్కు పదును పెడుతోందా? కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుంటూ మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో బీజేపీ ఉందా? ఈ రెంటినీ కలిపి రాజకీయ రథం నడిపించాలన్నదే కమలనాథుల ప్లానా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోర్ కమిటీ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ యాత్ర వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ పార్టీ గమ్యం ఏంటి? తెలంగాణ బీజేపీ ఇప్పుడు కొత్త గేమ్ మొదలు పెట్టబోతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర లేక బస్సు యాత్రనా అనే దానిపై కాషాయ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా రాజధాని కేంద్రంగా సాగిన రాజకీయాలకు బ్రేకిచ్చి సభలు, సమావేశాలు, నిరసనలతో సాగిన రాజకీయాన్ని ఇక క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పల్లెకు పోదాం, ప్రజలతో మాట్లాడదాం, స్థానిక సమస్యలు తెలుసుకుందాం అన్న కాన్సెప్ట్తో ప్లాన్ రెడీ చేస్తున్నారట కమలనాథులు. పల్లెల్లో రైతులు ఏమంటున్నారు? యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయా? మహిళలకు ప్రభుత్వ హామీలు ఎంతవరకు అందుతున్నాయి? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? చిన్న వ్యాపారుల కష్టాలేంటి? ఉద్యోగుల బకాయిలు? ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ టచ్ చేయాలన్న ప్లాన్తో ఉంది బీజేపీ నాయకత్వం. ప్రతి సమస్యపై ప్రభుత్వంతో పోరాడేలా క్షేత్రస్థాయిలో కనిపించాలనుకుంటోంది. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఏకకాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న వ్యూహాలతో ఉంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. కమలం పార్టీ కథనోత్సాహంతో ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బీజేపీ ముందున్న ప్రధాన ప్రశ్న ఒకటే: పాదయాత్ర చేయాలా లేదంటే బస్సు యాత్ర మొదలు పెట్టాలా అన్న మీమాంస నడుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర అయితే నేతలు నేరుగా ప్రజలతో మమేకం కావచ్చు. నాయకుడు నేరుగా గ్రామాల్లో తిరుగుతూ అందరి సమస్యలు వినొచ్చు. పాదయాత్రల్లోనైతే ప్రతి అడుగు రాజకీయ సందేశంగా మారుతుంది. ప్రతి పల్లెల్లో అడుగుపెట్టి సమస్యలు వినొచ్చు. అదే బస్ యాత్ర అయితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు చుట్టేయొచ్చు. ఒక్కరోజులో ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించొచ్చు. పట్టణాలు, మండలాల్లో గ్రామాల్ని టచ్ చేయొచ్చు. జిల్లాల వారీగా భారీ కార్యక్రమాలు నిర్వహించొచ్చు. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఫైనల్గా ఏ రూపంలో యాత్ర చేసినా ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఉనికి కనిపించేలా చేయడమే టార్గెట్గా కనిపిస్తోంది. మరోవైపు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తల్ని యాక్టివ్ చేయడం, స్థానిక సమస్యలపై పోరాటాలు కూడా ఈ కార్యాచరణలో భాగం కాబోతున్నాయి. యాత్ర అంటే కేవలం జెండాలు పట్టుకుని తిరగడం కాదంటున్నారు కమలనాథులు. ప్రజా సమస్యలు ఒకవైపు, కేంద్ర పథకాలు మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇంకోవైపు. ఇవే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రైతులకు కేంద్రం నుంచి వస్తున్న పథకాలేంటి? యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలేంటి? మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలేంటి? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? ఇవన్నీ విడమర్చి జనానికి వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి, స్థానిక సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు అనే అంశాల్ని కూడా ప్రజల్లో చర్చకు పెట్టాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. అంటే ఒక చేతిలో కేంద్ర పథకాల పుస్తకం, మరో చేతిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల చిట్టా. ఈ ఫార్ములాతో జనంలోకి వెళ్తే రాజకీయంగా ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నాయకులు, కార్యకర్తల్ని నిరంతరం ప్రజల్లో ఉంచడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామాల్లో రైతులతో సమావేశాలు, యువతతో ముఖాముఖి, మహిళలతో చర్చలు, నిరుద్యోగులతో భేటీలు, చిన్న వ్యాపారుల అభిప్రాయాలు
ఇలా ఒక్కో వర్గాన్ని టచ్ చేస్తూ బీజేపీకి అనుకూల వాతావరణం సృష్టించాలనేది ఆ పార్టీ నాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో ప్రజలు చెప్పిన సమస్యల్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న ఆలోచనతో ఉంది కమలం పార్టీ. ఇక్కడే మరో రాజకీయ లెక్కుంది. ఈ యాత్ర కేవలం ప్రజల సమస్యలు వినడానికేనా, లేక వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ సేకరించడానికా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ కాంగ్రెస్ పై అసంతృప్తి ఉంది, ఎక్కడ బీజేపీకి కొత్త ముఖాలు కావాలి, ఇవన్నీ కూడా యాత్రలోనే తేల్చుకునే అవకాశం ఉందనే డిస్కషన్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి పాదయాత్ర లేక బస్సు యాత్ర మొదలైతే అడుగడుగునా రాజకీయ వేడి, ఊరూరా కాషాయ జెండాల హడావిడి కనిపించబోతోంది. అసలు యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఏ రూట్లో సాగుతుంది, ఏ జిల్లాల్ని టచ్ చేస్తుంది, ఎవరు ముందుంటారు, రూట్ మ్యాప్ ఎప్పుడు రెడీ అవుతుందని ఆసక్తిగా చూస్తోంది కమలదళం కూడా. బీజేపీ యాత్ర అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ని రాజకీయంగా డిఫెన్స్ లో పడేస్తుందా? గ్రేటర్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పొలిటికల్ టూర్తో బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి మరి.